కర్కాటక రాశి వాళ్ళకి ఆహార విషయాలు నియమం పాటించాలి కొంచెం. ఎందుకంటే తెలియకుండానే వీళ్ళకి తొందరపాటు నిర్ణయంతో ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు. ఆహార నియమాలు కూడా పాటించడం నడితే కొంచెం ఊబకాయం పెరగటం, షుగరు, బీపీ లాంటి ఆస్కారం ఉంటుంది. జాగ్రత్త వహించండి. చేసే ప్రతి పనిలో కూడా ధ్యాస పెట్టండి. ధ్యాస పెట్టాలి. ధ్యాస పెట్టేటప్పుడు కూడా చేసే పని మనం సక్రమంగా చేస్తున్నామా లేదా, చేయడానికి అర్హులమా కాదని నిర్ణయించుకోండి. అలా నిర్ణయించుకొని చేసినట్టయితే కర్కాటక రాశి వాళ్ళు అన్ని విధాలు బాగుంటుంది. పురోహితులకి క్యాటరింగ్ రంగం వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది. అన్ని విధాలు కూడా బాగుంది. ఇప్పుడు సమయం చాలా బాగుంది కాబట్టి ఏ కార్యక్రమం చేయాలో కూడా శ్రీకారం చుట్టండి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ అష్టమ శని దోషం ఉన్నప్పటికీ కూడా భయపడకండి. మనోధైర్యంగా ఉన్నట్టు అన్ని విధాలా కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళు లక్ష్మీదేవిని పూజ చేసుకోండి. అమ్మవారికి ప్రతి శుక్రవారం నాడు అమ్మవారికి కాస్త పూర్ణాలు చేసి నైవేద్యం పెట్టండి. పెట్టినట్టయితే అన్ని విధాలా బాగుంటుంది. ఇబ్బంది అంటూ ఉండదు.